మనం దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందామండి. अपन प्रभु का वचन को देखेंगे। జెనసిస్ చాప్టర్ 28 उत्पत्ति का 28वां अध्याय ఆదికాండము 28వ అధ్యాయము 16వ వచనం 16वां वचन को देखेंगे। उत्पत्ति का किताब 28वां अध्याय 16वां पद। నేను చదువుతున్నాను. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని तब याकूब जाग उठा और कहने लगा, निश्चय इस स्थान में यहोवा है और मैं इस बात को न जानता था। లెట్ us pray. ప్రార్థన కरेंगे। ప్రేమగల తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రేమగల ప్రేమగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ నాయనా, ఇదిగోనైనా అయోగ్యులమైనటువంటి మమ్మల్ని మీరు పిలిచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ యోగ్యత ఏ అర్హత లేనటువంటి మమ్మల్ని మీరు దర్శించి కృప చూపి మీ కుమారుని ద్వారా, మీ కుమారుని రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రీకరించిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని నాయనా మాతోనూ మాట్లాడమని, మీ కృప చూపమని నాయనా, మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోరుకుంటూ మీరే మీ యొక్క ఆత్మ ద్వారా నాయన మీ యొక్క సందేశాన్ని మీ బిడ్డలకు వినిపించమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్। ఇక్కడ మనము చదివినటువంటి ఈ వాక్య భాగంలో యాకోబు కలగన్నాడు. इस वचन में जो अपन यहाँ पढ़े हैं, याकूब एक स्वप्न देखा। ఆ కలగనిన తర్వాత మేల్కొని లేచిన తర్వాత, నిద్ర నుండి మేల్కొన్న తర్వాత जाग उठने के बाद उस स्वप्न के बाद అప్పుడు యాకోబు అనుకుంటున్నటువంటి మాట, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకున్నాడు. तब याकूब ने अपने आप से कहने लगा कि निश्चय ही परमेश्वर यहाँ है, इस विषय में जान नहीं पाया। సో దీనికి ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ వెళ్దాము. యాకోబు జీవితంలో జరిగినటువంటి కొన్ని 1-2 సంఘటనలను మనం చూసి ఈ విషయానికి మళ్ళీ వద్దాం. पहले अपने याकूब का जीवन में हुए सो घटी हुई एक दो घटना को देखकर इस विषय पर आएंगे। యాకోబు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. याकूब ने परमेश्वर से चुना गया। తల్లి గర్భమందు ఉన్నప్పుడే యాకోబు దేవుని చేత ఎన్నికబడినటువంటి వాడు. जब माँ के कोख में था तभी परमेश्वर से जाना गया था। ఒకసారి మనము 25వ అధ్యాయము, ఆదికాండం 25వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. उत्पत्ति का 25वां अध्याय 23वां पद को देखेंगे। గర్భంలో రెబెకా గర్భం ధరించిన తర్వాత కడుపులో ఉన్నటువంటి ఆమె ఏమంటారు గొడ్రాలు, ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. रेबेका बहुत दिन के बाद उसने गर्भधारण किया और उसको पेट में कुछ तकलीफ होती थी। 22nd వర్స్, ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడేది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవలెను. लड़के उसके गर्भ में 22वां वचन देख रहे हैं हम। लड़के उसके गर्भ में आपस में लिपट के एक दूसरे को मारने लगे। तब उसने कहा, मेरी जो ऐसी ही दशा रहेगी तो मैं कैसे जीवित रहूंगी। और वह यहोवा को इच्छा पूछने को गई। సో గర్భంలో అన్నదమ్ముల మధ్యలో పోరాటం జరుగుతుంది. दोनों भाइयों के बीच में झगड़ा हो रहा था। సో ఇది ఏంటి అని చెప్పి ఆమె యెహోవా దగ్గరికి వెళ్ళింది. ये विषय पर पूछने के लिए यहोवा के पास गए। 23rd వర్స్, అప్పుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు, 23वां वचन, तभी यहोवा ने कहा है, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. तब यहोवा ने उससे कहा, तेरी गर्भ में 2 जातियां हैं और तेरी कोख से निकलते ही 2 राज्य के लोग अलग अलग होंगे और एक राज्य के लोग दूसरे से अधिक सामर्थी होंगे और बड़ा बेटा छोटे के अधीन होगा। సో దేవునికి తెలుసు యాకోబు యొక్క జీవితం ఎలా ఉండబోతుందో అని.
परमेश्वर जानते थे कि याकूब का जीवन कैसा रहने वाला। సో ఇద్దరు జన్మిస్తారు, ఒక పెద్దవాడు చిన్నవాడు. दो जन का जन्म होगा, एक बड़ा एक छोटा। పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడు. बड़े छोटे के आधीन दास बनेगा। సో మన దేవుడు భవిష్యత్తు తెలిసినటువంటి దేవుడు గనుక अपना परमेश्वर भविष्य को जानने वाला परमेश्वर है। మనము పుట్టక ముందే మన జీవితాలను ఎరిగిన దేవుడు గనుక जन्म से पहले ही अपना जीवन को जानने वाला है। he can make that statement. वही वो बात को कह सकता है। ఆయన మాత్రమే ఆ మాటలు చెప్పగలడు మన జీవితాల గురించి ముందు ఏం జరగబోతుందో అన్న విషయాన్ని. अपना जीवन के बारे में, अपना जीवन में आगे क्या होने वाला है, उन्हीं कह सकते हैं कि ऐसा बात। సో ఇప్పుడు రిబ్కాకు తెలిసింది చిన్నవాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని. रिबका इतना जानती है कि बड़े बेटे छोटे बेटे को दास बनेगा। బహుశా అందుకే రిబ్కా యాకోబుని ఎక్కువగా ప్రేమించిందేమో. इसी के कारण रिबका याकूब को प्यार किया होगा ज्यादा। అండ్ మేబీ వన్ మోర్ రీజన్, और एक कारण ये, ఇంకొక కారణం ఏం కావచ్చు అంటే అదే అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదాం. दूसरी कारण ये हो सकता है कि 28वां वचन में अपन पढ़ेंगे। ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనక అతని ప్రేమించెను. इसहाक एसाव के आहेर का मांस खाया करता था, इसीलिए उसकी प्रीति रखता था। రిబ్కా యాకోబును ప్రేమించెను. पर रिबका याकूब से प्रीति रखती थी। సారీ, ఒక వచనం ముందు చూద్దాం. 27 వర్స్. ఆ చిన్నవాడు వారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. 27 वचन देखेंगे। फिर वे लड़के बढ़ने लगे और एसाव तो वनवासी होकर चतुर शिकार खेलने वाला हो गया, पर याकूब सीधा मनुष्य था और तंबुओं में रहा करता था। యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. याकूब साधु मनुष्य बनकर तंबुओं में रहता था। అంటే ఏంటంటే యాకోబు ఇంట్లోనే ఉంటున్నాడు, ఇంట్లోనే అమ్మకు సహాయంగా పనిచేస్తుంటాడు, వంట కూడా నేర్చుకున్నాడు. इसका मतलब ये है कि याकूब घर में ही रहता था, माँ को खाना बनाने में सहायता करता था। బహుశా రిబ్కానే కుమారుని ఎక్కువగా ప్రేమించింది కాబట్టి వంటలు కూడా నేర్పించుంటది. ऐसा हो सकता है कि रिबका याकूब से ज्यादा प्रीति रखता था, इसी के कारण उनको खाना पकाना सिखाया होगा। సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే యాకోబు ఒక ఫ్యామిలీని ప్రేమించేటువంటి వ్యక్తి, ఫ్యామిలీలో కలిసి వెలిసి ఉండేటువంటి వ్యక్తి. इसी के कारण अपन जान सकते हैं कि याकूब ने एक परिवार के ऊपर प्यार रखने वाला है और परिवार के अंदर रहकर जीने वाला है। కానీ ఏశావుకు ఇస్సాకుకు ఏశావు అంటే ఇష్టం. लेकिन इसहाक को एसाव के ऊपर प्रीति है। ఎందుకంటే కేవలము తినడం కోసం, అంటే వేట మాంసం తనకి ఇష్టమైనటువంటి ఆహారం పెద్ద కుమారుడు అడవికి వెళ్ళి తీసుకొస్తాడు కాబట్టి, ఈయన భోజన ప్రియుడు కాబట్టి పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు. क्योंकि इसहाक ज्यादा खाने में इच्छा रखने वाला है, इसके लिए उसको जो पसंदीदा मांस एसाव लाने वाला है, इसी के कारण बड़े बेटे के ऊपर वो प्यार किया। So this is the short description about the what I learned about the characters of Esau and Jacob. ये छोटे सा विवरण है कि याकूब और एसाव के बारे में मैं सीखा हुआ। సో ఫస్ట్ ఇన్సిడెంట్, మొదటిది ఏంటంటే గర్భములో ఉన్నప్పుడే యాకోబు తాను ముందుకు రావాలి, ఏశావు కంటే ముందుకు నేను వెళ్ళాలని చెప్పి మడమను పట్టుకొని బయటకు వచ్చాడు. पहला कारण के गर्भ में जब याकूब था तो एसाव से पहले आने के लिए उनका एड़ी को पकड़कर आगे आने के लिए प्रयत्न किया था। రెండవ విషయం ఏంటంటే 29వ వచనం నుండి చదువుదాం. 25th చాప్టర్ 29 నుంచి చదువుదాము. 25वां अध्याय 29 से पढ़ेंगे। చదవడం కన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకనాడు యాకోబు కలగూర వంట వండుతున్నాడు. एक दिन याकूब भोजन के लिए कुछ दाल पका रहा था। ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చి, और एसाव जंगल में थका हुआ आया। 31 వర్స్. 31वां वचन।
సో ఎర్రెర్రని చిక్కుడుగాయల కూర వండుతున్నాడు. ఏశావేమో అలసిపోయాడు. సో నాకు ఆ భోజనం ఇవ్వమని అడిగాడు. याकूब ने लाल वस्तु के बना हुआ खाना पका रहा था और एसाव थका हुआ आया था. అప్పుడు అడిగినప్పుడు యాకోబు యొక్క రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. యాకోబు 31వ వచనము, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా. तभी याकूब का जो उत्तर अपन देखेंगे. याकूब ने कहा अपने पहिलौटे का अधिकार आज मेरे हाथ भेज दे. 32, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనను. 32, एसाव ने कहा देख मैं तो अभी मरने पर हूँ, इसीलिए पहलीटी के अधिकार से मेरा क्या लाभ होगा. 33rd వర్స్, యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. 33वां वचन, याकूब ने कहा मुझसे अभी शपथ रखा. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. यहाँ पर दो विषय है. ఒకటేమో ఏశావు కేవలం ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. केवल एक समय का खाने के लिए एसाव ने अपना पहलीटी के अधिकार को बेच दिया. రెండో విషయం ఏంటంటే యాకోబు ఇదే అదునుగా తీసుకొని, ఇదే అవకాశంగా తీసుకొని దాన్ని తన యొక్క అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. इसी मौके पर पाकर याकूब ने अपना भाई का पहिलौटे के अधिकार को पाया. సో యాకోబు యొక్క నేచర్ ఏంటంటే, ఆయన యొక్క స్వభావంలో याकूब का स्वभाव ये था, ఆయన యొక్క క్రాఫ్టీ మ్యాన్ అంటే ఓ మోసగాడు. वो चालाक व्यक्ति था. इसका मतलब वो wickedness also there in his heart. उनका स्वभाव में दुष्टत्व भी था. He exploited the situation. वो उस मौके को अपना लाभ के लिए बना लिया. అంటే తన అవసరం గురించి, లేకపోతే తను చేరాలనుకుంటున్నటువంటి దానికి తనకు కావలసిన దాని కోసం తన ఆ పరిస్థితిని వినియోగించుకొని అన్న అయినా సరే తన పరిస్థితి కోసం మోసపూరితంగా అన్న నుంచి లాక్కున్నాడు. उसने जहां तक जाने के लिए सोचा था उसी के कारण, जो बनना चाहता था उसी के लिए अपना बड़ा भाई को भी वो धोखा दिया. ఇతరుల అవసరతను, వారి యొక్క బలహీనతలను మనము వాడుకోవడం అన్నట్టు. दूसरे लोगों का खमगटी को, उन लोग का जो अवसर है उसको अपने लिए इस्तेमाल कर लिया. నిజానికి దేవుడు యాకోబును దీవించాడు గర్భంలోనే. असली में परमेश्वर याकूब को वो घर में ही आशीष किया था. యాకోబును ఆయన నిజంగా దీవించాలనుకున్నాడు, దీవిస్తాడు. याकूब को उसने आशीष करना चाहता था, आशीष करेगा. కానీ యాకోబు తన సొంత ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? జ్యేష్ఠత్వాన్ని తన అన్న నుండి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. लेकिन याकूब ने अपना खुद का यत्न कर रहा था, क्योंकि पहिलौटे का अधिकार अपना भाई से छीनना चाहता था. యాకోబును దేవుడు ప్రేమించాడు కదా అని యాకోబు ఏమి చేసినా దేవుడు ఊరుకోడు. याकूब को परमेश्वर ने प्यार किया, इसी के कारण याकूब कुछ भी करे तो परमेश्वर देखते नहीं रहेगा. సో ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్ రాంగ్. परमेश्वर का दृष्टिकोण से ये गलत है. చాలా కన్నింగ్ గా అవసరాన్ని వినియోగించుకొని యాకోబు తన అన్న నుండి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాడు. बहुत चालाकी से उनका अवसर को इस्तेमाल करते हुए उनका पहलौटी का अधिकार को छीन लिया. సెకండ్ సిచ్యువేషన్ లో, दूसरा सिचुएशन में జెనసిస్ 27 27 का अध्याय, उत्पत्ति का 27वां अध्याय 1వ వచనం చదువుదాము. पहले वचन को पढ़ेंगे. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు, जब इसहाक बूढ़ा हो गया और उसकी आंखों ऐसी धुंधली पड़ गई कि उसके సో తిరిగి అదే ఆశ. ఇస్సాకు ఏంటంటే మంచి మాంసం తినాలి. फिर से वही आशा है कि इसहाक को अच्छे मांस खाना है. సో చనిపోతూ కూడా మాంసమే తినాలని కోరుకున్నాడు. मरते मरते भी वो मांस खाना चाहते थे. అయితే సరే, ఇప్పుడు మనం ఇస్సాకు గురించి ఆలోచించట్లేదు ఇక్కడ. ఐ వాంట్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ జేకబ్. तो यहाँ पर अपन इसहाक के बारे में नहीं सोचेंगे. मैं ज्यादा ध्यान और अपना
याकूब पर गौर रखना సో चाहता हूँ। తను మరణించబోతున్నాడు, మరణ దినాలు సమీపమైనయని ఎరిగినటువంటి యాకోబు ఇస్సాకు తన పెద్ద కుమారుణ్ణి ఆశీర్వదించాలనుకుని వేటకు పంపుతాడు మాంసం తెమ్మని. वो मरने वाले था, उनका मरण का जो दिन है वो नजदीक है समझकर इसहाक ने अपने बड़े बेटे को जंगल में भेजा। సో ఇది విన్నటువంటి ఆయన భార్య ఇస్సాకు భార్య ఏం చేసింది, తన చిన్న కుమారుణ్ణే దీవించాలన్న కోరికతో మోసపూరితంగా కుమారుణ్ణి ఆమెనే వంట వండి యాకోబు ద్వారా పంపిస్తుంది. మనకంతా తెలుసు ఈ స్టోరీ. ये बात सुनकर रिबका अपना छोटे बेटे को आशीष पाने के लिए धोखे से उसको उसके पास भेजा, अपना खाना जो बनाकर उसके साथ में दिया। సో ఇక్కడ ఒక రకంగా యాకోబు కొంచెం భయపడతాడు, అయినా సరే తల్లి యొక్క బలవంతం వల్ల ఆ మోసపూరితమైన పని చేస్తాడు. यहाँ पर याकूब डरता था, लेकिन माँ के दबाव के कारण इस धोखे का काम कर रहा। సో ఈవెంచువల్లీ వాట్ హ్యాపెండ్, జేకబ్ ఫోర్స్డ్ టు లీవ్ ద హోమ్. इसी के कारण याकूब ने जबरदस्ती घर छोड़ना पड़ा। సో ఈ రెండవ మారు తనను మోసం చేశాడు నా తమ్ముడు అని తెలిసినటువంటి ఏశావు తమ్ముడైనటువంటి యాకోబుని చంపుదాం అనుకుంటాడు. दूसरे बार अपना भाई, छोटे भाई अपने को धोखा दिया समझकर एसाव ने याकूब को मारने के लिए सोचा था। కానీ తన తండ్రి చనిపోయిన తర్వాత ఈ పని చేద్దాం, ఎందుకు నా తండ్రి ఉన్నప్పుడు అన్న ఆలోచనతో ఆగిపోతాడు. लेकिन पिता मरने के बाद ये काम करना चाहते थे, क्योंकि जब पिता जीवित रहने के समय पे उनको दुख देना नहीं चाहता था। ఇది తెలిసినటువంటి రిబ్కా ఏం చేస్తుందంటే, నా ఈ చిన్నోడిని చంపుతాడు వీడని చెప్పి తన అన్న అయినటువంటి లాబాను దగ్గరికి ఇతన్ని పంపాలని నిశ్చయించుకొని చెప్తుంది విషయం. इस बात को जानकर रिबका ने अपने छोटा बेटा मारा जाएगा बड़े बेटे के हाथ में समझकर अपना बड़े भाई लाबान के घर पे उनको भेजा। సో ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. यहाँ पर अपन एक विषय को समझना है। ఒక విశ్వాసి జీవితంలో, ఒక భక్తుని జీవితంలో దేవుడే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. एक विश्वास के अपना भक्त के जीवन में परमेश्वर सब कुछ बनाता है. అంటే మన సొంత అవిధేయత ఉంటుంది, మన సొంత అతిక్రమాలు ఉంటాయి, స్టిల్ అందులో దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. इसमें अपना स्वयं के जो परमेश्वर को विषय पर अधिकार को नहीं मानना रहता और अपना स्वयं का कुछ काम रहता इसमें. ఇప్పుడు తండ్రి ఇంటిని విడిచినటువంటి యాకోబు ఒంటరిగా బయలుదేరాడు. पिता के घर को छोड़कर याकूब ने अकेला आगे बढ़ा. 28 చాప్టర్ 10th వర్స్. 28वां अध्याय 10वां वचन. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు, याकूब बेर्शेबा से निकलकर हारान की ओर चला. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, और उसने किसी स्थान में पहुंचकर रात वही बिताने का विचार किया. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. क्योंकि सूर्य अस्त हो गया था, इसीलिए उसने उस स्थान के पत्थरों में से एक पत्थर ले अपना तकिया बना कर रखा और उसी स्थान में सो गया. తండ్రి ఇంటిని విడిచినటువంటి యాకోబు గడిపినటువంటి మొదటి రాత్రి అది. पिता के घर को छोड़कर याकूब ने जो पहला रात को वहां बिताया సో था. తన తండ్రి ఇంటిలో ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ సుఖంగా ఉన్నటువంటి జీవితాన్ని వదిలివేసినటువంటి యాకోబు ఒంటరిగా ఒక్కడే తలగడ రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. अपने पिता के घर में अच्छे से सुकून से रहने वाला और हंसता खेलता रहने वाला याकूब अकेले एक रात में पत्थर को तकिया बनाकर सोया. When God wants to deal with us, He make use of some situations in our life and He expels from those situations. अपने जीवन में परमेश्वर कुछ विषय पर वो अपने को कुछ सिखाना चाहते तो कुछ ऐसा सिचुएशन लाता है कि अपन उस सिचुएशन से कुछ बाहर जाने को होगा.
మన జీవితంలో అనేక సార్లు కొంతమంది వ్యక్తులను, కొన్ని పరిస్థితులను, కొన్ని స్థలాలను అంటిపెట్టుకొని ఉంటుంటాము. अपन हमेशा कुछ लोगों को, कुछ स्थानों को, कुछ विषय को अपन चिपक के रहते हैं. మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, మనలో ఉన్నటువంటి తెలివి అనుకుంటున్నటువంటి మోసపు తనాన్ని, अपना जो दुष्टत्व और अपना जो चालाकी समझता है वो धोखाधड़ी के विषय को, వీటిని దేవుడు ఎప్పుడైతే వీటితో వ్యవహరించాలనుకుంటాడో, जब कभी परमेश्वर इसके ऊपर व्यवहार करने के लिए सोचता, సో తిరిగి వాటినే అతని జీవితంలో రప్పిస్తాడు. फिर वापस उनके जीवन में वही विषय को लेकर आता. అంటే నేను మోసం చేసేటువంటి వ్యక్తిని, ऐसा समझे कि मैं धोखा करने वाला व्यक्ति हूँ. ఒక పరిస్థితి వస్తుంది, నన్ను వేరే వారు మోసం చేస్తారు. एक परिस्थिति आता है, दूसरा लोग मुझको धोखा देता, అప్పుడు నాకు ఆ రియలైజేషన్ వస్తుంది. तब मुझको उसका पहचान समझ मिलता है. సో ఈ విషయాలే నేర్పించడానికి యాకోబును తండ్రి ఇంటి నుంచి దేవుడే తీసుకెళ్తున్నాడు. इस विषय को सिखाने के लिए पिता के घर से परमेश्वर ही उनको लेके जा रहा. నిజానికి యాకోబు సంబంధాలు అంటే చాలా ఇష్టం. అంటే ఒకరిని అంటి పెట్టుకోవాలి, ఇంటినే ఉండాలి, ఇంట్లోనే ఉండేటువంటి వ్యక్తి అతను. असली में याकूब को जो मनुष्य के बीच में जो संबंधों को बारे में ज्यादा इच्छा था, लेकिन ఏశావులాగా ఆయన ఒంటరిగా గడపలేడు. ईसाऊ जैसा वो अकेला नहीं रहता था. ఇతను ప్రేమించే వ్యక్తి, ఇతరుల చేత ప్రేమించబడేటువంటి వ్యక్తి తను. ये प्यार करने वाला व्यक्ति है, दूसरे लोगों से प्यार पाने का व्यक्ति है. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. लेकिन अब वो अकेला है. అయితే మీరు ఒక వచనం చదవాలి, 29వ అధ్యాయము 10వ వచనం. 29वां अध्याय 10वां पद को पढ़ेंगे. ఆ తర్వాత అంటే మనము పూర్తిగా చూడము కానీ ఒక వచనం చూద్దాం. 10వ వచనం చూడండి ఒకసారి. 10वां वचन पढ़ेंगे. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును, याकूब ने अपने मामा लाबान के बेटा राहेल को, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి, और उसकी भेड़ बकरियों को देखा तो निकट जाकर బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. कुएं के मुंह पर से पत्थर को लुढ़काया और अपने मामा लाबान की भेड़ बकरियों को पानी पिलाया. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. तब याकूब ने राहेल को चूमा और ऊंचे स्वर से रोया. ఎందుకు యాకోబు ఏడ్చాడు? क्यों याकूब रोया? బికాస్, क्योंकि నేనేమనుకుంటున్నానంటే, मैं ऐसा सोच रहा हूँ, యాకోబు ఒంటరిగా ఉండలేడు. याकूब ने अकेले नहीं रह सकता. ఎప్పుడైతే రాహేలును చూశాడో, जब कभी राहेल को देखा था, ఆయన అనుకున్నాడు నాకు ఒక తోడు దొరికిందని. वो सोचा था कि मेरे को एक साथी मिला. మనం ఎప్పుడైతే ఒంటరిగా ఫీల్ అవుతామో, जब अपन अकेलापन को महसूस करते हैं, ఎవరైనా ఒకరు కనబడినప్పుడు వీళ్ళు నా వారు, నాతో ఉండబోయేటువంటి వారు అని అనుకుంటామో, कोई भी अपने को दिखा तो ये मेरे साथ रहने वाला करके महसूस करते हो तो, सोचते हो तो, అప్పుడు మనం తప్పనిసరిగా మనలో నుండి కన్నీళ్ళు వస్తాయి. तभी वो समय में जरूरी अपने आंखों से आंसू निकलती है. దేవునికి కూడా ఈ పరిస్థితి తెలుసు. परमेश्वर भी इस परिस्थिति को जानता है. యాకోబు యొక్క స్వభావం దేవునికి కూడా తెలుసు. याकूब के स्वभाव परमेश्वर भी जानते थे. అందుకే కల వచ్చింది. इसी के कारण स्वप्न गिरा था. యాకోబు గుర్తించండి, యాకోబు మోసగాడే. ఇంకా యాకోబును దేవుడు దర్శించలేదు, కానీ దేవుడు దర్శించి ఒక మాట అంటున్నాడు కల్లో. ఒకసారి ఆ మాటలు చదువుదాం. ये बात को जानिए कि याकूब धोखा देने वाला है. या उसी समय याकूब को परमेश्वर सपने में दिखकर एक बात कहता है. 13వ వచనం నుండి 13वां वचन से, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. 14 రీడ్ 14 నాట్ 13. तब लाबान ने याकूब से कहा, तू तो सचमुच मेरी हड्डी और मांस है. और याकूब एक
महीना भर उसके साथ 28 chapter 28 हाँ। okay better read 15 verse क्षमा कीजिए 28वां अध्याय 15 वचन को पढ़ेंगे। ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా और सुन मैं तेरे संग रहूंगा और जहाँ कहीं तू जाए वहाँ तेरी रक्षा करूंगा और యాకోబు तुझे इस देश में लौट ले आऊंगा। యాకోబు ఒంటరిగా ఉండలేడు కాబట్టి దేవుడి మాట చెప్తున్నాడు ఇదిగో నేను నీకు తోడయ్యుండి याकूब अकेला ना रहने वाला, इसी के कारण परमेश्वर उनसे कह रहा है कि मैं तुम्हारा साथ నాకు रहूंगा। తెలుసు మీ అమ్మని నువ్వు ఎంతగానో ప్రేమిస్తావు मैं जानता हूँ तू तुम्हारी माता को कितना प्यार करता है, మీ ఇంటిని నువ్వు ఎంతగానో ప్రేమిస్తావు तुम्हारे घर को तू कितना प्यार करता है, బట్ డోంట్ వరీ लेकिन चिंता मत करो। నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ బి విత్ యు इसके इस समय के बाद से मैं तुम्हारे साथ में रहूंगा। దేవుడు ఈ ఆదరణ ఈ కంఫర్ట్ ని యాకోబుకి ఇస్తున్నాడు परमेश्वर इसी तरह उनको कंफर्ट दे रहे। దేవునికి తెలుసు యాకోబు జీవితం అంతా परमेश्वर जानते थे कि याकूब का जीवन सारा, కానీ కంపల్సరీగా దేవుడు కొన్ని విషయాలు అతని క్యారెక్టర్ ని మార్చాలనుకుంటున్నాడు కాబట్టి అతన్ని ఇంటి నుంచి తీసుకువెళ్ళాడు लेकिन परमेश्वर उसका गुण को बदलने के लिए सोच रहा था, इसी के कारण उसको घर से बाहर लेके సో गया। మన జీవితాల్లో కూడా अपना जीवन में भी కొన్ని పరిస్థితులు వస్తాయి कुछ परिस्थितियां आती है, ఇంటి నుండి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి घर से बाहर जाने का परिस्थिति, మనకి ఇష్టమైనటువంటి వారి నుండి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి जो अपना चाहते लोगों से दूर रहने का परिस्थिति। ఒకటి గుర్తుంచుకోండి అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మీకు ఏదో ఒకటి నేర్పించాలనుకుంటున్నాడు उसी समय पर परमेश्वर आपको कुछ बात को सिखाना चाहते थे, దేవుడు తను అనుకుంటున్నటువంటి క్యారెక్టర్ ని మీలో తీసుకురావాలనుకుంటున్నాడు जिस कैरेक्टर को परमेश्वर आपके जीवन में लाना चाहता थे। సో మనకు బాధ అవుతుంది तभी अपने को दुख होता, బట్ लेकिन రిమెంబర్ గాడ్ ఈజ్ విత్ యు परमेश्वर आपके साथ है। మాథ్యూ గాస్పెల్ 28 చాప్టర్ 28 వర్స్ 20 मत्ती का सुसमाचार 28वां अध्याय 20वां యేసుక్రీస్తు वचन। మనతో చెప్తున్నటువంటి ఈ మాట यीशु मसीह अपने से कहने ये बात कह रहे हैं। మాథ్యూ 28:20 వర్స్ 28 का 20वां वचन। ఇదిగో నేను చివర్లో చదువుతున్నాను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను और देखो मैं जगत के अंत तक सदा तुम्हारे संग हूँ। సో మన పరిస్థితి ఏదైనా సరే अपना परिस्थिति जो कुछ भी हो, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే हम कहीं भी रहे तो भी గుర్తుంచుకోండి जान लीजिए యేసుక్రీస్తు మనతో ఉన్నాడు यीशु मसीह अपने साथ है। మనం ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం अपन इस बात को भूल जाते हैं, మాటికి పరిస్థితుల్ని చూస్తూ ఉంటాం बार बार परिस्थितियों को देखते हैं, మాటికి మనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మనుషుల గుణాన్నే చూస్తాం बार बार अपने खिलाफ कहने वाले व्यक्तियों का कैरेक्टर को ही देखते కానీ हैं। ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తుల ద్వారా మనమేం నేర్చుకోవాలో చూడం लेकिन उस हालात में उस व्यक्ति के द्वारा अपन क्या सीखना वो नहीं देखते। దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడో అన్న విషయాన్ని గుర్తించాం परमेश्वर अपने को क्या सिखाना चाहता है उस विषय के ऊपर अपन गौर नहीं देते। యాకోబు జీవితంలో దేవుడు యాకోబుకు కల ఇచ్చి కలలో ఆశీర్వదించాడు याकूब का जीवन में परमेश्वर याकूब को एक सपना देकर उस सपने में उनको आशीष किया है, ప్రామిస్ చేశాడు उनको वादा किया, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు अब्राहम को दिया सो आशीष को दिए। అంతేకాదు అబ్రహాముకు మించినటువంటి ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చాడు उतना ही नहीं, अब्राहम से बढ़कर आशीष उनके याकूब को दिए। అదే మనం చదివిన 15వ వచనం ఇదిగో నేను నీకు తోడయ్యుండి अपन जो पढ़ा है कि 15 वचन मैं तुम्हारे साथ रहूंगा। 13-14 వచనాల్లో ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ అబ్రహాంకి ఇచ్చినటువంటి ప్రామిస్ 13 14 इसमें ये वायदा अब्राहम को दिया सो वादा है। ఆ తర్వాత చెప్తున్నటువంటి మాటలు కేవలం యాకోబుకి ఇస్తున్నటువంటి మాటలు उसके बाद जो कहने वाली बात केवल याकूब को दे रहा, ఎందుకంటే యాకోబు స్థితిని తెలిసినటువంటి దేవుడు ఇలా చెప్తున్నాడు याकूब के हालात को जानते परमेश्वर।
అయితే యాకోబు రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. याकूब का जो रिस्पांस को देखेंगे, కలలో నుండి తిరిగి లేచిన తర్వాత स्वप्न से उठकर 20 నుండి 21 వచనాలు చదువుదాము. 20 से 21 तक पढ़ेंगे. యాకోబు అంటున్నాడు, तब याकूब कहते हैं, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు నాకు దేవుడు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. यदि परमेश्वर मेरे संग रहकर इस यात्रा में मेरी रक्षा करे और मुझे खाने के लिए रोटी और पहनने के लिए कपड़ा दे और मैं अपने पिता के घर में कुशल क्षेम से लौट आऊं तो यहोवा मेरा परमेश्वर ठहरेगा. సో దేవుని గురించి ఇంతే తెలుసుకున్నాడు యాకోబు. परमेश्वर के बारे में याकूब इतना ही जाना था. ఆయన నాకు వస్త్రాలు అన్నం ఇస్తే ఆయన నాకు దేవుడు అవుతాడు. उसने अगर रोटी कपड़ा दिया तो ही अपना परमेश्वर ठहरेगा. దేవుడేమో నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వాడిని నేను శపిస్తానని చెప్తుంటే परमेश्वर कह रहे थे कि मैं तुमको आशीष करूंगा, तुम्हारा जाति को बड़ापन दूंगा, ऐसा आशीष के बारे में परमेश्वर बता रहा है. కానీ కేవలం యాకోబు మాత్రము తన తిండి గురించి వస్త్రాల గురించి ఆలోచిస్తున్నాడు. लेकिन याकूब अपना कपड़ा और रोटी के बारे में ही सोच रहा था. సో మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో, बहुत समय अपने जीवन में भी మన జీవితంలో దేవుడు ఉంచినటువంటి ప్రణాళికల గురించి ఆలోచించకుండా अपने जीवन में परमेश्वर ने रखा हुआ प्रणालिका को नहीं जानकर ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అనే ఆలోచిస్తుంటాం. क्या पिएंगे क्या खाएंगे इसी विषय पर ध्यान रखेंगे. ధరించుకుందామా అని ఆలోచిస్తుంటాం. क्या पहनेंगे इसी विषय पर దేవుడు सोचेंगे. మన జీవితం పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. परमेश्वर अपने जीवन में बहुत बढ़िया योजना है उनका. ఆ మాటల్ని విశ్వసించకుండా నమ్మకుండా उस विषय को विश्वास नहीं रखते, यकीन नहीं करते. నాకు ఇది ఇస్తే నేను ఆయన దేవుడు అని నమ్ముతా. मुझको ये दिया तो मैं उनको परमेश्वर मानता हूँ. ఇది కొత్తగా విశ్వాసంలో అప్పుడప్పుడే చర్చికి వస్తున్న వాళ్ళు ఇట్లా అనుకుంటారు. नए नए में चर्च कलिसिया को आने वाला, विश्वास में आने वाला ऐसा सोचते. ఒక ప్రార్థన చేసి एक प्रार्थना करते हैं, ప్రభువా ఇది జై ప్రభువా, प्रभु जी ये कीजिए, ఇది చేస్తే నువ్వు దేవుడు అని నమ్ముతా. आप इस विषय करे तो मैं आपको परमेश्वर मानता हूँ. యాకోబుకు తెలుసు అబ్రహామును దేవుడు పిలిచాడని. याकूब जानते थे कि अब्राहम को परमेश्वर ने बुलाया. అబ్రహాము జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశాడో తన తండ్రి ద్వారా యాకోబు వినుంటాడు. अपने पिता के जरिए अब्राहम के जीवन में परमेश्वर कितना अद्भुत और महत्व कार्य किए थे తన जानते थे. తండ్రిని ఎంతగా దీవించాడో యాకోబుకు తెలుసు. अपना पिता को परमेश्वर ने कितना आशीष किया याकूब जानते थे. అయినా సరే फिर भी యాకోబు కేవలం తిండి గురించి వస్త్రాల గురించి ఆలోచిస్తున్నాడు. याकूब केवल रोटी कपड़े के बारे में सोच रहा था. దిస్ ఇస్ ద మిజరబుల్ కండిషన్ ఆఫ్ ఎ బిలీవర్ హూ థింక్స్ అబౌట్ క్లోత్స్ అండ్ వాట్ టు ఈట్. अपन क्या खाना और अपना वस्त्र के बारे में जानने का ये विश्वासी का एक दयनीय स्थिति है. మన యొక్క దయనీయమైనటువంటి స్థితి, ఒక విశ్వాసి యొక్క దయనీయమైన స్థితి ఏంటంటే ఏం తిందామా ఏం ధరించుకుందామా అని ఆలోచిస్తే. मैं क्या पहनूं क्या खाऊं ये विषय पर सोचे तो उस विश्वासी का स्थिति ऐसा है. నౌ లెట్ us కమ్ టు ఒరిజినల్ పాయింట్ 16th వర్స్. अभी असली मुद्दे पर आएंगे. ఇప్పటి వరకు మనం చూసింది యాకోబు జీవితంలో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చూసాము. याकूब जीवन में जो घटना घटी उसी विषय पर अपन 16 देखे थे. 16 वचन. యాకోబు నిద్ర తెలిసి याकूब నిద్ర तब తెలిసి याकूब जाग उठा నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, और कहने लगा निश्चय इस स्थान में यहोवा है, అది నాకు తెలియకపోయాననుకున్నాడు. और मैं इस बात को ना जानता था. చూడండి, देखिए అనేకమైనటువంటి పరిస్థితులలో बहुत सारे हालात में మనం అనుకుంటాము अपन सोचते हैं దేవుడు నా పరిస్థితిని చూడట్లేదు, परमेश्वर मेरे हालात को नहीं जानते. నా స్థితిని దేవుడు అసలు పట్టించుకోవట్లేదు.
मेरा हालात को परमेश्वर जानता ही नहीं। కానీ యాకోబుకు దేవుడు ఒక నిశ్చయిత ఇచ్చాడు. ఏం నిశ్చయిత అంటే, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను. యాకోబుకు ఇది తెలియలేదు, యెహోవా ఆయన తోడు ఉన్నాడని, ఆయన నడిపిస్తున్నాడని, తోడు ఉంటాడు అన్నటువంటి విషయం యాకోబుకు తెలియదు. परमेश्वर उनके साथ रहता है, उनको चलाता है, अगवा करता है। इस विषय को याकूब नहीं जानते थे, लेकिन निश्चय ही परमेश्वर उनके साथ थे। ఇది మన స్థితి కూడా. ये अपना हालात ही, మన పరిస్థితులలో, మన స్థితులలో మనం దేవుణ్ణి చూడం. अपना हालात में, अपना इस समय में अपन परमेश्वर को नहीं देखते। మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. मत्ती का सुसमाचार 6वां अध्याय 6वां वचन को देखेंगे। చదవండి ఎవరైనా. कोई भी पढ़िए। మాథ్యూ 6:6, చాప్టర్ 6 వర్స్ 6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తలుపు వేసి రహస్యమందున రహస్యమందున నీ తండ్రికి నీ తండ్రికి ప్రార్థన చేయము చాలు. परंतु ఏమంటున్నాడు? परंतु जब तू प्रार्थना करे तो अपनी कोठरी में जा और द्वार बंद करके अपने पिता से जो गुप्त में है प्रार्थना कर। గమనించండి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. गुप्त में रहने वाला अपने पिता से प्रार्थना करो। గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ध्यान कीजिए, जब कभी अपन प्रार्थना करते तो గాడ్ ఈస్ దేర్ ఇన్ సీక్రెట్. परमेश्वर गुप्त में रहता है। దేవుడు అక్కడ ఉన్నాడు అన్న విషయం మీరు మర్చిపోవద్దు. परमेश्वर वहाँ रहता, इस विषय बोलना नहीं। మనము చూడకపోవచ్చు, अपन देख नहीं सकते, మనము అనుభవించకపోవచ్చు, अपन महसूस नहीं कर सकते స్టిల్ होंगे, గాడ్ ఈస్ దేర్. परंतु परमेश्वर वहाँ है। ఆయన రహస్యంగా ఉండి చూస్తున్నాడు. वो उसने गुप्त में रहकर देखता है। అందుకే యేసుక్రీస్తు అంటాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడతారు వారి మధ్యలో నేను ఉంటాను అంటాడు. इसी कारण यीशु मसीह कहता है कि जहाँ कहीं भी एक दो जन रहता है उसके बीच में मैं रहता हूँ। సో ఈ దేవుడు యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అన్న విషయము నేను ఎరగకపోతే నేను యాకోబు చెప్పడంలో यहोवा इस स्थान पर है, मैं जान नहीं पाया हूँ, ऐसा याकूब कहने से। సో ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే, దేవుడు సర్వవ్యాపి. यहाँ पर अपन एक विषय पर गौर करना है कि परमेश्वर सर्वव्यापी है। మన పరిస్థితులను చూస్తూ ఉన్నాడు, మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూనే ఉన్నాడు అన్న విషయం ఎప్పుడు మర్చిపోదు. अपना हालातों को देख रहे हैं, हर एक विषय पर ध्यान रख रहे हैं, इस बात को अपन कभी भी बोलना नहीं। 139వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుదాం. भजन संहिता 139 को देखेंगे, 139 వర్స్ 7. 139 और 7वां वचन को। దావీదు అంటున్నాడు, दावीद ने कह रहा है, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, मैं तेरे आत्मा से भागकर किधर जाऊं, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, या तेरे सामने से किधर भागूं। నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, यदि मैं आकाश पर चढ़ूं तो तू वहां है, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. यदि मैं बिछौना अधोलोक में बिछाऊं तो वहां भी तू है। దావీదుకి ఎలా తెలిసి మాట? इस विषय दावीद कैसे जानते हैं थे? తన జీవితంలో ఒక సంఘటన జరిగింది. उनके जीवन में एक घटना घटी। బెత్షెబాతో పాపం చేశాడు, बेर्शेबा से पाप किया था, ఆమె గర్భం ధరించింది. वो गर्भधारण की थी। ఆమె భర్తనేమో సైన్యంలో యుద్ధంలో ఉన్నాడు. उनका पति लड़ाई में थे। ఆయన ఏదో విధంగా భర్త మీద దాన్ని నెట్టేద్దామని పిలిపించాడు యుద్ధంలో నుండి. किसी भी कारण उसका पति के ऊपर ढकेलने के लिए అతడు ఒక నమ్మకమైనటువంటి దేశభక్తుడు, సోల్జర్ కాబట్టి నేను యుద్ధమే చేస్తానని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళలేదు. वो एक देशभक्त थे और एक सैनिक थे, इसी के कारण वो पत्नी के पास नहीं गया, लेकिन युद्ध करने के लिए ही गया था। యాకోబులో ఉన్నటువంటి మోసపు కుయుక్తి అప్పుడు బయటకు వచ్చింది. याकूब में रहने वाली जो धोखाधड़ी का विषय तभी बाहर आया था। ఏదో విధంగా ఈ విషయాన్ని ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు. किसी भी कारण इस विषय किसको कोई भी नहीं जान पाए, ऐसा सोचा था। ఏమి చేయాలని ఆలోచించాడు. क्या करना ऐसा सोचा था।
రాత్రి వేళలో పరుండి దేవుని గురించి ఆలోచించాల్సినటువంటి దావీదు ఇప్పుడు ఏం చేయాలి ఈ పరిస్థితిని ఆలోచిస్తున్నాడు. रात के समय पर सोकर परमेश्वर के बारे में सोचने वाला दावीद ने अभी क्या करना इस विषय को सोच रहा था. ఈ పరిస్థితి దావీదును అతన్ని చంపేటట్లుగా ప్రేరేపించింది. इस हालात दावीद को उस सैनिक को मारने के लिए उत्साह किया. దావీదు అనుకున్నాడు ఈ విషయం ఎవరికీ తెలియదు, నేను చాలా తెలివిగా చంపేశాను అనుకున్నాడు. मैं बहुत चालाकी से चतुर से उनको मारा करके दावीद ने सोचा था. కానీ దేవుడు నాతాన్ని పంపాడు. लेकिन परमेश्वर ने नातान को भेजा. తను చేసినటువంటి పనుని దేవుడు చూశాడు అన్న విషయాన్ని గుర్తు చేపించాడు. वो किए सो काम को परमेश्वर जाना इस विषय को दावीद को बताया था. సో దావీదుకి తెలిసింది सो इसी कारण दावीद जाना था. నా దేవునికి తెలియకుండా నేనేమైనా చేయగలనా. मैं परमेश्वर को जाने बगैर कुछ काम कर सकता हूँ. అందుకే అదే కీర్తన 139వ కీర్తన 2వ వచనం ఒకసారి చూడండి మొదటి నుండి. उसी भजन संहिता में दूसरा पद को देखेंगे. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. तू मेरे उठना बैठना जानता है నేను और కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. मेरे विचारों को दूरी से समझ लेता है. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. मेरे चलने और लौटने की तू भली बाती को छानबीन करता है और मेरे पूरे चाल चलन को भेद जानता है. కాబట్టి మన జీవితాల్లో ఒకటి గుర్తుంచుకోవాలి. अपने जीवन में एक विषय को याद रखेंगे. దావీదుకు ఆ గ్రహింపు వచ్చింది. दावीद उस विषय को समझा था. దేవునికి తెలియకుండా నేను ఏమీ చేయలేను. परमेश्वर जाने बगैर अपन कुछ भी नहीं कर सकता నేను है. ఏం చేసినా దేవునికి తెలుస్తుంది. जो कुछ मैं किया तो भी परमेश्वर जानते हैं. మన జీవితాల్లో కూడా अपने जीवन में भी మనము తెలివిగా చేస్తున్నాం అనుకున్నటువంటి మోస పనులు దేవుడు చూడట్లేదు అని అనుకోవద్దు. अपन ज्ञान से करने वाले चतुर कामों को परमेश्वर नहीं जानता नहीं सोचना. చాలా మంది తెలివిగల వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తుంటారు. बहुत सारे ज्ञानी लोग ऐसा काम करते हैं. యాకోబు నిజానికి చాలా తెలివిగలవాడు. याकूब वास्तव से होशियार थे. సో యాకోబు జీవితంలో ఒక విషయం గమనించాడు, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. याकूब ने अपने जीवन में एक विषय को समझ गया, निश्चय ही यहाँ पर परमेश्वर है. దావీదు గమనించాడు, నేను కూర్చుండుట లేచుట దేవునికి తెలుసు అని గమనించాడు. दावीद ने जाना कि मेरा उठना बैठना परमेश्वर जानता है. మన జీవితంలో మన సమస్యల్లో ఒక్కొక్కసారి దేవుడు లేడేమో అనుకుంటాం. अपने जीवन में अपने समस्याओं में एक एक बार अपन सोचते हैं कि परमेश्वर नहीं है. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనంలో मार्कुस का सुसमाचार 38 నుండి ఓడ అమరమున యేసుక్రీస్తు తలగడ చేసుకొని పడుకొని ఉన్నప్పుడు 4 का 38 में 38 నుండి 40 వచనాల్లో पर जब आप पिछले भाग के गद्दी पर सो रहा था तब उन्होंने उसे जगाकर उससे कहा, हे गुरु, क्या तुझे चिंता नहीं कि तुम नष्ट हुए जाते हैं, हम नष्ट हुए जाते हैं. చాలు. సో నీకు చింత లేదా? आपको चिंता नहीं क्या? సో మా జీవితం చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. हमारे जीवन मरने जैसा स्थिति हालात है. ఓడలో నీళ్లు వస్తున్నాయి విపరీతంగా. नाव के अंदर पानी ज्यादा आता ఓడ है. కొట్టబడుతుంది. नाव इधर उधर సిచ్యువేషన్ हिल रहा చూస్తే था. ఓడ మునిగిపోయే పరిస్థితి ఉంది. हालात देखे तो नाव डूबने जैसा నా हालात है. జీవితం చూస్తే అసలు బ్రతకాలా వద్దా అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాను. मेरा जीवन को देखे तो अगर जीना है कि नहीं जीना ऐसा हालात में हूँ. దేవా నీకు చింత లేదా నా గురించి? परमेश्वर मेरे बारे में आपको चिंता नहीं किया. అనేక సార్లు ఇలా మనం ఆలోచిస్తుంటాం. बहुत सारे बार अपन ऐसे सोचते हैं. మరి యేసుక్రీస్తు గనక వస్తే మన జీవితంలో, अपने जीवन में यीशु मसीह अगर आए तो, లేకపోతే కొన్ని పరిస్థితులు దేవుడే అలౌ చేస్తాడు, नहीं तो कुछ हालात को परमेश्वर ही अनुमति देता है. అవి దేవుడే బాగు చేస్తాడు. उस हालातों को परमेश्वर ही ठीक ఆయన करता లేచి గాలి తుఫానును గద్దించగా వెంటనే అవి उठकर और आंधी और तूफान को ढांटे. మనం చేయాల్సింది ఏంటంటే अपन क्या करना? ఎప్పుడు మన దేవుణ్ణి మనము
మన దేవుని యందు మనం నమ్మకం ఉంచి ఆయన్ని నిత్యము సేవిస్తూ అడుగుతూ వెళ్ళడమే. हमेशा अपन परमेश्वर के ऊपर विश्वास रखकर उनको आराधना करते हुए उनके पूछते रहना. దావీదును దానియేలును సింహబోన్లో వేసినప్పుడు दानिएल को सिंह का गुफा में डाला. దేవుడు దేవదూతల్ని పంపి సింహపు నోలను మూశాడు. परमेश्वर अपना परिस्थितियों को बेचकर सिंह का मुंह को बांध दिया. సో రిమెంబర్, जानिए, ఎప్పుడు మర్చిపోవద్దు, कभी भूलना नहीं. మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా, अपन किसी हालत में रहे तो भी శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసిన शद्रक मेशक अबेदनगो को आग के उस कुएं में डाले तो भी నాలుగవ వ్యక్తిగా దేవదూతను పంపి వారిని రక్షించాడు. चौथा व्यक्ति परिस्थितियों को बेचकर उन लोग को बचाया. సో మనం ఎరగాల్సినటువంటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, अपन जानने वाला विषय क्या है? మనము ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. किसी हालत में अपन रहे तो भी परमेश्वर अपने को देख रहा. इस विषय को अपन याद रखना है. అబ్రహాము తన సొంత కుమారుని బలివ్వడానికి వెళ్తున్నప్పుడు अब्राहम अपना पुत्र को बलि देने के लिए जा అక్కడ रहा. దేవుడు ఏం లేడు वहाँ परमेश्वर नहीं था. అని మనకు అనిపిస్తుంటది. अपन वैसा सोचते. బట్ ఎప్పుడైతే దేవుడు అబ్రహామా ఆగు అన్నప్పుడు, कभी परमेश्वर अब्राहम रुको ऐसा कहा तो మనకు తెలిసి వస్తుంది దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడని. तब अपन जान सकते हैं कि परमेश्वर है, परमेश्वर देख रहा है. సో మన జీవితాల్లో కూడా अपने जीवन में भी మన పరిస్థితి ఎట్లాంటిదైనా సరే, अपना हालात कैसा भी रहे మన तो సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే, अपना हालात कैसे भी रहे तो भी రెండు విషయాలు గమనించాలి. दो विषय को गौर करना है. దేవుడు ఉన్నాడు, నా ఈ పరిస్థితి నుండి బయటికి తీసుకొస్తాడని. परमेश्वर है, मुझे इस परिस्थिति हालात से बाहर निकाल कर लाता. రెండో విషయం ఏంటంటే, దేవుడు నేనేం నేర్చుకోవాలని కోరుకుంటాను, ఈ పరిస్థితుల గుండా నేనేం కావాలి అంటే, నేను ఏం నేర్చుకోవాలి, నా గుణంలో ఏమైనా తీసేసుకోవాలా, నేను ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. इस हालात में परमेश्वर क्या चाहता है, मैं क्या सीखना, मुझको क्या सीखना है और मुझको क्या बनना है, परमेश्वर क्या सोचता है, ये विषय के ऊपर अपन ध्यान देना है. దేవుడు యాకోబును దీవించి నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. परमेश्वर याकूब को आशीष देकर कहा कि मैं तुम्हारा साथ रहूंगा. మనము ఇంకొకసారి మాట్లాడినప్పుడు ఆ తర్వాత యాకోబు జీవితాన్ని చూద్దాము. अगले बार अपन याकूब का जीवन को देखेंगे. పరిస్థితులు చూస్తే దేవుడు ఉన్నట్లేమీ కనిపించడు. हालात को देखे तो परमेश्वर है ऐसा कुछ नहीं लगता. యాకోబు ఏమీ రియలైజ్ కూడా కాడు. याकूब कुछ समझता भी नहीं. తనలో ఉన్నటువంటి మోసాన్ని ఏమి తీసేసుకోడు. अपने अंदर जो है उस धोखाधड़ी को नहीं निकाल पाता. కానీ ఒక పరిస్థితి వస్తుంది, लेकिन एक हालात आता है, నువ్వు అక్కడ ఆ పరిస్థితిలో దేవునికి లోబడి నీలో ఉన్నటువంటి అన్ని తీసివేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. उस हालात में परमेश्वर के अधीनता होकर अपने अंदर जो कुछ भी है उसको बाहर निकालने का हालात आता है. అప్పుడే దేవుడు నిజంగా నిన్ను దీవిస్తాడు. जब भी परमेश्वर सच्ची वास्तव में वो सब निकालता है. దేవుని మాట వినకపోతే परमेश्वर का बात को नहीं माने तो ఒకటే గుర్తుంచుకోండి, एक ही याद रखिएगा, సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. సంవత్సరాలు सारे सालों व्यर्थ होता है. ఒకసారి దేవుడు నాకు చెప్పాడు, एक बार परमेश्वर मेरे से कहा, ఈ స్థలంలో నువ్వు ఉండొద్దు, మీ ఇంటికి వెళ్ళన్నాడు. इस स्थान पर तुम नहीं रहना, अपने गांव अपने घर जाना बोला. నేను వినలేదు. मैं नहीं सुना था. మాటి మాటికి చెప్పాడు, बार बार कहा था, నేను వినలేదు. मैं नहीं सुना था. ఒక పరిస్థితి వచ్చింది, एक हालात ऐसे आए, నేను కంపల్సరీ వెళ్ళకపోతే చాలా భయంకరమైన పరిస్థితి వస్తుంది. अगर मैं नहीं जाए तो बहुत भयंकर स्थिति आएंगी. అప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది. जब भी जबरदस्त मेरे को जाना पड़ा. దేవుణ్ణి అడిగితే ఏమన్నాడంటే, परमेश्वर को पूछे तो क्या कहा, నేను ఇదంతా జరగడానికి 2 సంవత్సరాలు పట్టింది. ये पूरा घटना घटने के लिए 2 साल लगा. నేను మొదట చెప్పినప్పుడు వింటే అయిపోయేది కదా. मैं पहले बताने के समय सुने तो अच्छा होता था. ఈ 2 సంవత్సరాలు వేస్ట్ అయ్యేవి కాదు కదా అన్నాడు. ये 2 साल व्यर्थ नहीं रहता था. మనం అనుకుంటాము దేవుడు చెప్పినప్పుడు మాట వినకుండా మన సొంతంగా ఏదో చేద్దాం అనుకుంటాం. अपन सोचते हैं कि जब परमेश्वर कहा तो उसका बात नहीं मानकर अपना स्वयं से कुछ करना चाहते थे. దేవుడు చెప్పింది వినకపోతే మన సొంతంగా ఏవి చేసినా అది ఫలించదు.
परमेश्वर का बात को ना मानकर अपन स्वयं से कुछ भी करे तो भी वो व्यर्थ होता है। సో మన పరిస్థితుల్లో अपने हालातों में దేవునికి లోబడి జీవించడమే మనం చేయగలిసింది. परमेश्वर के अधीनता होकर जीना ही अपना దేవుడు अपने के लिए अच्छा है। దేవుడు ఏ మార్పు మనలో కోరుతున్నాడో అన్న విషయాలకు లోబడి ఆ మార్పులు తెచ్చుకుంటే సంవత్సరాలు వృధా కావు. దేవుడు ఏ కాలములో మనకి ఏది అనుగ్రహించాలో అది అనుగ్రహిస్తాడు. परमेश्वर कौन सा बदलाहट अपने जीवन में लाना चाहता है, उस बदलाहट के अधीन में होकर अपन परमेश्वर के साथ रहे तो अपना जीवन में साल व्यर्थ नहीं होता। దేవుడు అట్టి కృపను మనందరికి ఇచ్చును గాక. परमेश्वर ऐसे अनुग्रह अपने सब लोगों को दे। ఆమేన్. आमीन। చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे।